ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఆగస్టు నెల 6వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానగరం. ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానగరం. దేవుని వాక్యం చదువుకున్నాడు. అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయం 20 వచనం. ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేని బిడ్డారు, మీరంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబాలు అందరూ బాగున్నారండి? మీరంతా కూడా బాగా ఉండాలని, ఆరోగ్యంగా సంతోషంగా ప్రభువులో దేవుని వాక్యంలో దేవుని సన్నిధి ఎదిగి ఫలించి వర్ధిల్లి అనేకులు దీవెనకరంగా ఉండాలని ప్రభు వారు కోరుతున్నారు. దేని బిడ్డారు, దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానగరాన్ని గురించి ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అది ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక మహానగరం. ఇకేరియన్ సముద్ర తీరానికి కాసింత దూరంలో కనిపించే క్యాస్టర్ నది ప్రక్కన ఉన్న ఆ నగరం ఒకప్పుడు ఆసియా ఖండానికి తలమానకగా ఉండేది. ఎఫెసు అని పిలువబడే వాణిజ్య కేంద్రమైన ఆ నగరం ప్రపంచ నలుమూల నుండి వచ్చే వ్యాపారవేత్తలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. దాని వీధుల్లో మంత్రగాళ్ళు తమ మంత్ర విద్యలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. దాని వీధుల్లో మంత్రగాళ్ళు తమ మంత్ర విద్యలతో ప్రజల్ని ఆశ్చర్యచకితులు చేస్తూ ఉండేవాడు. పాలరాతితో కట్టబడిన 7 ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన డయానా దేవాలయం ఉండేది. అక్కడ దాదాపు 25,000 మంది కూర్చోగల ఒక పెద్ద థియేటర్ కూడా అక్కడ ఉండేది. ఎఫెసే అని ఆ నగరం గొప్ప ధనాగరం మాత్రమే కాక ఆ కాలపు సంస్కృతికి అధికారానికి కూడా కేంద్రంగా ఉండేది. ఆ నగరానికి పౌలు అనబడే యేసుప్రభు శిష్యుడు వెళ్ళాడు. ఆడు కొందరు క్రైస్తవులు అతనికి కనిపించారు. అతడు వారిని పరిశుద్ధాత్మని పరిపూర్ణ విధేయతలను లోతైన ఆత్మీయ అనుభవం నడిపించేందుకు నడుము బిగించాడు. అతడిలో నుండి బయలుదేరిన సత్యము ఆ నగరాన్ని కదిలించి వేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. జనసమూహములు వ్యతిరేకించే, గొడవలు చేసే దేమాత్రి అనేవాడు డయానాకు అండగా నిలిచాడు. అయినప్పటికీ సువార్త బీజాలు ఎఫెసులో బలంగా నాటబడ్డాయి. దేవుని బిడ్డ, పౌలు భక్తిని వెళ్ళి నువ్వు ఒక్కడగా మరి నీ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ బహు విగ్రహాలతో మత్తోన్మాదులతో నిండిపోయిన మన దేశంలో ప్రపంచ దేశాలు ప్రభు కొరకు గొప్ప సాక్షిగా నిలబడగలవా? ఎఫెసు చరిత్ర గొప్పదే. లేనని ప్రపంచ దేశాల ప్రజలు దాని వీధుల్లో నడిచేవారు. రాజులు, రాజ్యాధినేతలు, చక్రవర్తులు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్తలు, అద్భుతాలు చేసే మంత్రగాళ్ళు కూడా అక్కడ నివసించారు. అయితే క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త అందులోనికి ప్రవేశించినప్పుడు జరిగినంతటి గొప్ప అద్భుతం మునిపెన్నడూ జరగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేని బిడ్డ, ఎప్పుడైతే మనం క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త మరి విగ్రహాలతో చీకటి సాతాను శక్తులతో నింపబడిన గ్రామాల్లోకి, పట్టణాలకు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చీకటి అంతా పారిపోయి, సాతాను శక్తులు పారిపోయి మరి క్రీస్తు సువార్తతో అది నింపబడుతుంది. దేవుని స్తోత్రం. కాలచక్రం గిర్రును తిరిగిపోయింది. ఎఫెసు వైభవం కాల గర్భంలో కలిసిపోయింది. ఎఫెసులోని డయానా దేవాలయం కుప్పకూలిపోయింది. ఎఫెసు వ్యాపారం కనుమరుగైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఎఫెసు పూర్తిగా శిథిలమై మట్టి కుప్పల కిందకి వెళ్ళిపోయింది. అయితే అక్కడి నుంచి వీచిన సువార్త పవనాలు ప్రపంచమంతటిని ప్రభావితం చేసి ఎంత గొప్ప విశేషం. దేవుని బిడ్డ, నీవు ఏ రీతిగా ఉన్నావు? ఈ రీతిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు యొక్క సువార్తతో నింపుతున్నావా? క్రీస్తు ప్రభు వారి వాక్యం ప్రపంచంలోని ఒక గొప్ప నగరాన్ని కదిలించి వేయటం ఎంత అద్భుతం అండి. మొదటి దశలోనికి రాసిన 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ హేతు చేతన మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వల్ల అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించింది. కనుక మేమను మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఆ వాక్యమే విశ్వాసాలను మీలో కార్యసిద్ధి కలుగు చేసినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేని బిడ్డ, నీవు కూడా ఎఫెసు నగరంలో పౌలు భక్తుడు ఆ భయంకరమైనటువంటి పట్టణాన్ని క్రీస్తు సువార్తతో నింపి ఇప్పటికీ ఆ యొక్క నగరం కుప్పకూలిపోయినప్పటికీ, నాశనమైనప్పటికీ ఆ స్థలం నుంచి క్రీస్తు ప్రభు వాక్యం ప్రపంచమంతటా పాకినట్లుగా చూస్తున్నాం. ఆ రీతిగా నేనే కూడా అనేకులకు సాక్షులుగా క్రీస్తు ప్రభు స్వార్థతో నింపుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం నాయన. మా తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన.
ఆనాడు పౌలు భక్తులు ఎఫెసీ నగరాన్ని నాయన మీ సువార్తతో నింపి ప్రపంచానికే ఒక వెలుగుబాటు చూపించండి ఆయన. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. మేము కూడా ఆ రీతిగా ఉంటూ సహాయం చేయండి. ప్రతిదినం కూడా ఈ వర్తమానం వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మా ప్రియులు దీవించండి. హోలీ ట్రింity చర్చ్ మినిస్ట్రీస్ కోసం ఎంతగానో సహాయపడుతూ ప్రతి నెల మరి స్వదేశీ విదేశాలు మరి సపోర్ట్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి. వారి కుటుంబాలు దీవించి ఈ నెల వారి ప్రతి అవసరం తీర్చండి. నాయనాని స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డలు ధరింప చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక రూపం చూపించాను. ఎవరైతేనైనా హాస్పిటల్ ఐసీయూలు సీరియస్ కండిషన్ ఉంటున్నారు, ఇప్పుడే కలబరి సిలువ రక్త ప్రభావం శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాం అన్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు ఇద్దరి నుంచి మరణించి దుఃఖంలో వేదన్నారు అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశీ విదేశాలు ఉద్యోగం లేక తిప్పబడుతున్న యమన బిడ్డలకు మీరే అద్భుతం జరిగించుకొని ఈ వారంలోనే నాయన మీ కార్యం జరిగించుకొని అర్హత ఇచ్చిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ యమన బిడ్డలకు ఈ వారంలో అద్భుతం జరిగించుకొని ప్రభా వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు రక్షించుకోండి. ఈ దినమంతటిని బిడ్డల చుట్టూ మీరు రక్షణ చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహాలు చేరి పర్యంతం కాపాడే దూతలు కావాలంచమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.